ఘట్టమనేని మహేష్ సూపర్ స్టార్ తీసుకున్న నిర్ణయానికి మళ్ళీ ఒక్కసారిగా ఆయన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ గారి గురించి ఆయన అభిమానులు, అదేవిధంగా ఆంధ్ర ప్రజానీకంలో చాలామంది తిరిగి మళ్ళీ ఆయన గుర్తు చేసుకుంటున్నారు. బహుశా ఇదేనేమో మనకి సుమతి శతకంలో ఒక ఇది ఉంది, ఏమిటంటే పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడే పుట్టదు, జనుల పుత్రుని కనుగొని పొగడగా పుత్రోత్సాహము నాడు పొందురా సుమతి అని సుమతి శతకం చెప్తుంది. అంటే అది నిజమైన పుత్రోత్సాహం. అంటే ఒక తండ్రి తన ఘనమైనటువంటి వారసత్వాన్ని కుమారుడికి అందించి ఆయన లేకపోయినప్పటికీ కూడా ఆ ఘనమైనటువంటి వారసత్వాన్ని కేవలం ఆయన ఇచ్చినటువంటి ఆస్తిపాస్తులను అనుభవించడానికో ఆ వారసత్వంలో ఇతరత్ర పాజిటివ్గా ఉండే వాటిని కాకుండా ఆయనలో ఉండేటువంటి సుగుణాలను కూడా పుణికి పుచ్చుకుని వాటిని ఇంప్లిమెంట్ చేసినటువంటి వాడే నిజమైనటువంటి హీరో, రియల్ హీరో అనమాట. ఆ విధంగా ఈ రోజున సూపర్ స్టార్ మహేష్ బాబు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఆయన అభిమానులందరూ కూడా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకు ఏమిటి ఈ సంగతి అని అంటే, మహేష్ బాబు చేసిన పని కంటే ముందు కృష్ణ గారి గురించి మాట్లాడుకోవాలి. సూపర్ స్టార్ కృష్ణ సినిమా రంగంలో ఆయన అనేకమైనటువంటి చిత్రాల్లో నటించడమే కాకుండా సూపర్ స్టార్ కృష్ణ అనగానే హృదయమున్న వ్యక్తి, హృదయం ఇచ్చడి వ్యక్తి, పేదలన్న భక్తి, అభిమానులన్న అనురక్తి అని చెప్పని చాలామంది చెప్పుకుంటారు. అదేవిధంగా ఈ సినిమా ఇండస్ట్రీలో పనిచేసే శ్రామికులు, కార్మికుల దగ్గరికి వెళితే వాళ్ళు చెప్తారు, ఇవాళ హైదరాబాదులో ఉన్నటువంటి కృష్ణానగర్ కానీ ఇందిరానగర్ కానీ ఇక్కడ డెవలప్ అయ్యి ఇన్ని వందల మంది ఏంటి, ఆ మాటకు వస్తే వేల మంది ఇక్కడ సినీ కార్మికులందరూ కూడా స్థిరపడ్డారు, వాళ్ళు ఇక్కడ జీవిస్తున్నారు, వాళ్ళ సంసారాలు ఇవన్నీ కూడా ఇక్కడ ఇంతగా ఎక్స్పాండ్ చేసుకున్నారు అని అంటే దానికి ప్రధానమైన కారణం కృష్ణ గారు అని చెప్తారు. కారణం ఏంటంటే ఆ రోజుల్లో చిత్ర పరిశ్రమ అంతా కూడా చెన్నైలో ఉండేది. చెన్నైలో ఉండేటువంటి చెన్నైలో చిత్ర పరిశ్రమ ఉన్నా కూడా పద్మాలయ స్టూడియోస్, అన్నపూర్ణ స్టూడియోస్ ఇక్కడే ఉన్న పద్మాలయ స్టూడియో బ్యానర్ సినిమాలు అంటే చాలా భారీ సినిమాలు. మనందరికీ ఒక ఉదాహరణగా అల్లూరి సీతారామరాజు తెలిసిందే. అంటే కొన్ని వందల మంది శ్రామికుల్ని, కార్మికుల్ని ఆయన సినిమా అంటే ఎంగేజ్ చేసుకుని వాళ్ళకి భోజనాలు కూడా ఎక్కడ డిస్పారిటీ ఉండేది కాదు. పై స్థాయి వాళ్ళు, కింద స్థాయి వాళ్ళందరికీ కూడా అద్భుతమైనటువంటి భోజన సదుపాయాలు ఇవన్నీ చేసి ఆయన చాలా భారీగా వాళ్ళని ఖర్చు పెట్టి చూసుకునేవాడు. అది కృష్ణ గారి యొక్క ఔదార్యం. ఆ విషయం అలా ఉంచినట్లయితే తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడైనా సరే ప్రకృతి, అప్పుడు తెలుగు రాష్ట్రమే కదా, ప్రకృతి విపత్తులు అనేటువంటివి వచ్చినట్లయితే ఈ తుఫానులు, వరదలు ఇలాంటివి వస్తే ముందుగా సినిమా పరిశ్రమ నుంచి భూరి విరాళాన్ని ప్రకటించిన హీరో ఎవరు అనంటే సూపర్ స్టార్ కృష్ణ గారు అనాలి. ఆ రోజుల్లో మనకి తెలిసిందే, అగ్ర హీరోలు అనగానే ఎన్టీ రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు, శోభన్ బాబు గారు, కృష్ణ గారు. కానీ శోభన్ బాబు గారు కృష్ణ గారి కంటే కూడా ఒక మెట్టు అగ్రస్థ హీరోలుగా చలామణిలో ఉన్నటువంటి వారు ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు. కానీ ఈ తన ఔదార్యాన్ని ప్రకటించుకోవడంలో మాత్రం కృష్ణ గారే ఎప్పుడూ ముందుండేవాడు. ముఖ్యంగా మరి ఆయనకి ఈ కృష్ణా జిల్లాకి అంటే విజయవాడ, కృష్ణా జిల్లా ఆ ప్రాంతాలకు ఉన్నటువంటి అనురక్తి ఏమిటో తెలియదు. కానీ ఈ రోజుకి కూడా విజయవాడలో కృష్ణ గారి అభిమానులు చాలా అత్యధిక సంఖ్యలో ఉంటారు. అక్కడ ముఖ్యంగా దివిసీమలో ఒక పెద్ద ఏదో ఉప్పెన వచ్చి అనేక ప్రాణాలు కోల్పోయినటువంటి సందర్భంలో సినిమా రంగం నుంచి ముందుగా విరాళాన్ని ప్రకటించింది ఎవరంటే కృష్ణ గారు. ఎప్పుడు పెను తుఫాన్లు వచ్చినా కూడా ఆయన నుంచి విరాళాలు వచ్చి ఆ తర్వాతే ఎన్టీ రామారావు గారు, మిగతా హీరోలందరూ కూడా విరాళాలను ప్రకటించేవాళ్ళు. తర్వాత నాగేశ్వరరావు గారు, రామారావు గారు జోలు పట్టి విరాళాలను సేకరించినటువంటి సందర్భాలు ఇలాంటివి కూడా అప్పట్లో ఉండేవి. ఆ సంగతి అలా ఉంచితే తను ఇచ్చినటువంటి విరాళం జరిగిన ప్రాణ నష్టం కంటే కూడా పోల్చి చూసుకున్నప్పుడు తన స్థాయిలో అది తక్కువ అనిపించినప్పుడు మళ్ళీ తిరిగి ఇంకొకసారి కూడా ఆయన కొత్త దానికి యాడ్ చేసి కూడా అనౌన్స్ చేసేవాళ్ళు. అది కృష్ణ గారికి పేదల పట్ల కానీ సమాజం పట్ల కానీ ఉన్నటువంటి కన్సర్న్. ఇక సినిమా విషయాలకు వచ్చినట్టయితే ఆయన సినిమాలు ఏవో ఫ్లాప్ అయితే తిరిగి మళ్ళీ ఆయన ఏదో వాటికి కొంత ఉచితంగా చేసేవాడని, ప్రొడ్యూసర్ చేస్తే చచ్చేళ్ళ, డిస్ట్రిబ్యూటర్లు పోతే పోయారులే అనుకునేటువంటి స్థాయి మనస్తత్వం కాదు అయింది. వాళ్ళను కూడా ఆదుకునేవాడు కాబట్టి అన్ని వందల సినిమాలు ఆయన చేయగలిగాడు అంటారు. సరే, ఆ విషయాలు పక్కన పెట్టినట్లయితే ప్రకృతి విపత్తుల్లో
తన హీరోయిజాన్ని చాటుకున్నటువంటి, తన ఔదార్యాన్ని చాటుకున్నటువంటి హీరో స్వర్గీయ కృష్ణ గారైతే ఈ రోజున ఇప్పుడు ప్రస్తుతం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సంభవించినటువంటి వరదల వల్ల నష్టపోయినటువంటి పెను నష్టం సంభవించినటువంటి సందర్భంలో ముందస్తుగా సినిమా రంగం నుంచి ₹1,00,00,000 విరాళాన్ని ఉభయ తెలుగు రాష్ట్రాలకి అటొక 50 లక్షలు ఇటొక 50 లక్షలు నా వంతు అని చెప్పని ప్రకటించినటువంటి హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు గారు అని చెప్పాలి. మరి ఈ లక్షణాలు కూడా బహుశా ఆయన తండ్రి గారి నుంచి పుణికి పుచ్చుకున్నారు. ఇది సినిమా ఇండస్ట్రీలో మిగతా వాళ్ళకు కూడా స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. ఎప్పుడైతే మహేష్ బాబు గారు ఈ అనౌన్స్మెంట్ ఇచ్చారో ఖచ్చితంగా అనివార్యంగా మరి కొంతమంది హీరోలు కూడా తమ ప్రకటనలు చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. గతంలో కృష్ణ గారు కూడా అలాగే ఒక స్ఫూర్తిగా నిలిచారు. నిజంగా కళాకారులంటే ఇది కావాల్సింది. కళాకారులకి ఎంతసేపు ప్రేక్షకుల నుంచి లేకపోతే నిర్మాతల నుంచి డబ్బు పిండుకోవటమే కాకుండా కొంత సమాజానికి, ఈ సమాజం వాళ్ళని హీరోలుగా నిలబెడితే వాళ్ళకి అవసరమైనటువంటి సందర్భాల్లో మనవంతు చేయాలనేటువంటి ఒక కృష్ణ గారి లక్ష్యం ఏదైతే ఉందో, లక్షణం ఏదైతే ఉందో, ఆ లక్ష్యాలని లక్షణాలని పుణికిపుచ్చుకున్నటువంటి కుమారుడు, రియల్ హీరో, ఆయన సిసలైనటువంటి వారసుడు మహేష్ బాబు అని చెప్పాలి. నిజంగా ఇవాళ ఆయన చేసినటువంటి పనికైతే మనస్ఫూర్తిగా ఆయన అభినందిస్తున్నాను. హీరోయిజం అంటే అది, అంతే తప్ప కేవలం కృతకమైనటువంటి ఆ కథల్లో హీరోగా జీవించి వాస్తవ జీవితంలో స్వార్థపూరితంగా ఉండటం కాదు. ఆ విధంగా సమాజానికి మన వంతుకు మనం చేయాలనేటువంటిది. కాబట్టి హెడ్స్ ఆఫ్ టు మహేష్ బాబు, లేదంటే శభాష్ మహేష్ అని చెప్పని మనం అంటున్నాం ఇవాళ. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. VTV ప్రైమ్, మీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.